రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తాం. అసలు ఏ ఒక్క కాలేజ్ కూడా ఆ బిడ్లో పాల్గొనలేదు. ఈ 4 మెడికల్ కాలేజీలు ఏ ఒక్క టెండర్ కూడా రాలేదంటే నిజంగా ఎంత భయపడిపోతున్నారో ఇటే మనకు అర్థమైపోతుంది. ఉచితాలు అన్ని పక్కన పెడితే వైద్యం విద్య అనేది ఈ 2 ఒకటి ఉచితంగా అందిస్తే, మంచి మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందిస్తే డెఫినెట్గా ప్రజలు వాళ్ళ జీవితాలు బాగవుతాయి, వాళ్ళు ఇంకాస్త ముందుకు వస్తారు. ఈ 2 కోరుకునేది ఎవరైనా సరే. బట్ దాన్ని ఎందుకనో మరి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రైవేటీకరణ, ప్రైవేట్ అనే పేరులోనే వేట్ ఉంటుంది. అది డెఫినెట్గా అది ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కావచ్చు. ఎప్పుడైనా సరే ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఏదన్నా ఒక అంశం ఉంటే డెఫినెట్గా వాడు దానికి అనుకూలంగానే వాడు మౌలు చేసుకుంటాడు తప్ప వాడు ఎందుకని ప్రజాసేవ గురించి ఆలోచిస్తాడు? కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారా బాబు గారు? ఇప్పుడు ఎక్కడెక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి మరి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మొదలు పెట్టారు. అది మంచి పరిణామం. ఎందుకంటే ఆంధ్రాకి రాజధాని ఉండాలి, అది ఎప్పటి నుండో కల. మనం చూసుకున్న గత 12 సంవత్సరాలుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర ప్రజలు. అలాంటిది ఒక రాజధాని కన్స్ట్రక్ట్ అవుతుంది, అందరూ సపోర్ట్ చేశారు. డెఫినెట్గా మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దానికి 30-40 వేల కోట్లు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఒక 5-6 వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీకి ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన వైద్యం అందుతుంది కదా ప్రజలకి. ఇది ఎందుకని ఆలోచించట్లేదు? సో ముందుగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పీపీపీ విధానాన్ని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అన్నది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.